హీరోయిన్ చార్మి దెబ్బకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అవుట్ అయ్యాడు. చార్మికి ముద్రగడకి సంబంధం ఏంటబ్బా అనుకుంటున్నారా? అసలు సంగతి ఏంటి అంటే, ముద్రగడ పద్మనాభం ఈ రోజు చలో అమరావతి పాదయాత్రను ప్రారంభించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రకు పోలీసుల అనుమతి ఇవ్వలేదు. అయినా కానీ ముద్రగడ పాదయాత్ర చేపట్టాలని అనుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని ఇంటి గేటు వద్దే అడ్డుకుని 24 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలను కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈ రోజు చార్మి సిట్ విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది, మీడియా ఫోకస్ మొత్తం చార్మి పైనే పడింది. ఉదయం చార్మి సిట్ విచారణకి వచ్చింది మొదలు. చార్మిపై సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నలు అడిగారు అంటూ ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అన్ని ఛానల్స్ చార్మి పైనే ఫోకస్ పెట్టి వార్తలు అందించాయి. దీంతో ముద్రగడ తాను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటైంది. గతంలో ఆయన ఉద్యమం అంటే మీడియా కనీసం కొంతసేపైనా కవరేజ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏదో ఒక విధంగా షో చేసి మీడియా ఫోకస్ ని తన మీదకు తిప్పుకోవాలని రాష్ట్ర ప్రజల ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న ముద్రగడ ప్లాన్ బెడిసికొట్టింది. చార్మి హడావుల్లో మీడియా ముద్రగడను పట్టించుకోలేదు. మొత్తానికి పాదయాత్ర నేపథ్యంలో మీడియాను తన వైపుకు తిప్పుకోవాలనుకున్న ప్లాన్ చార్మి వల్ల తుస్సుమంది.